హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల కూకట్పల్లిలో జరిగిన ఒక దారుణ సంఘటన మనందరినీ కలిచివేసింది. 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు అమాయకమైన చిన్న పిల్లపై దాడి చేసి హత్య చేశాడు. ఈ వార్త విని ప్రతి ఒక్కరం షాక్ అయ్యాం. మన సమాజం ఎటుపోతుంది అనిపించే స్థాయికి ఈ ఘటన తీసుకెళ్ళింది. చిన్న వయసులోనే ఇంత క్రూరత్వం ఎందుకు వస్తున్నాయో మనం కారణాలు చూద్దాం. ఫస్ట్, తల్లిదండ్రుల శ్రద్ధాలోపం. పిల్లలతో మాట్లాడకపోవడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోకపోవడం, సోషల్ మీడియా, హింసాత్మక గేమ్స్ ప్రభావం, వీటి వల్ల పిల్లల కోపం, హింస పెరిగిపోతుంది. సమాజంలో జరుగుతున్న చెడు విషయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్నారి ప్రాణం పోయింది, రేపు మరొకరి పిల్లకి ఇలాంటిది జరగకపోతుందా అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది ఒక కుటుంబానికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికే పెద్ద నష్టం. అందుకే మనం ఇప్పుడే మేల్కొని పిల్లలకి మంచి చెడు తేడా చెప్పడం, మానవత్వం నేర్పించడం, ప్రేమతో మార్గనిర్దేశం చేయడం చాలా అవసరం. సమాజం చెడు వైపు వెళ్లకుండా నిలబడడం మనందరి బాధ్యత. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు అందరూ కలిసి చిన్నారుల భవిష్యత్తును కాపాడాలి. అప్పుడే రేపటి సమాజం సురక్షితమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.